లేదు. ఇప్పుడు వాటర్ వస్తున్నాయంట. ఇప్పుడు వెళ్దాం రండి. హీరో రేంజ్ లో ఫోన్ కొడతాడు మా ఆయన. హీరో రేంజ్ లో ఫోన్ కొడతానుగా ముందు సీట్లో కూర్చొని. అంటే మీరు మాకు లిఫ్ట్ ఇచ్చిరా? మమ్మల్ని వెనక దొబ్బేసారు. ఆ రోజు నా బర్త్డే, అంటే జున్ను వాళ్ళ మమ్మీ బర్త్డే అన్నట్టు. ఫస్ట్ మేము అనుకున్నాం చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఎప్పటికీ ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాం కదా. ఇక్కడ బండ్లగట్టు శివగిరికొండ అని కొత్తగా ప్రాచుర్యం పొందింది, అక్కడ తీసుకెళ్తా అని మా ఆయన తీసుకెళ్ళిండు. నిజంగా మంచిగా ఉంది. అంటే స్వయంభూ లింగేశ్వర స్వామిలాగా స్వయంగా వెలిసిండనట్టు దేవుడు. కొంచెం రోడ్డు సరిగ్గా లేదు, కానీ మొత్తానికి అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఎవ్వరు లేరు, కాపలాగా ఒక కుక్క ఉంది అంతే. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకొని, నేను కూడా దండం పెట్టుకున్న తర్వాత ఎందుకో మనసంతా ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు నా బర్త్డే కదా, ప్లెజెంట్గా మంచిగా అనిపించింది. అలాగే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ పైనకి వెళ్తే అక్కడ కూడా ఇంకో చిన్న గుడి ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పైన వ్యూ చూస్తే చాలా బాగుంది. చూడండి, మీకు కూడా చూపిస్తా. ఫతేపూర్, చిల్పూర్ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవులను ఇక్కడ దేవుడికి వదిలిపెట్టిన ఆవులు అంటాయండి ఇవి. వీటిని రాయడానికి 2 వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడే గుట్ట మీద ఉంటారంట. ఇక్కడ నుంచి చూస్తే మల్లన్న గండికి పోయే పైప్ లైన్ అట అది. ఇంతసేపు మీకు చూపించిన ఆవులని కాసేది ఇతనే అండి. మేము కార్లో వెళ్తుంటే చూసి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. 1 ఇయర్ అవుతుందంట ఇక్కడికి వచ్చి పనిలో చేరి. ఇక్కడ ఎట్లుంది ఏంది ఎక్కడ వండుకుంటాం అవన్నీ చెప్తున్నాడు. మేము క్వశ్చన్స్ వేస్తుంటే వాళ్ళ అయ్యగారు లేరంట, ఏదో పక్క వేరే ఊరికి వెళ్ళిండు అని చెప్తున్నాడు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మల్లన్న గండికి అయితే వెళ్తున్నాం. అక్కడ వ్యూ ఎలా ఉందో చూపిస్తారండి. ఇంతకుముందు ఒకసారి వెళ్ళినాం, కానీ అప్పుడు వాటర్ లేవు, ఎండాకాలం వెళ్ళినాం. ఇప్పుడు వాటర్ బాగా వచ్చినాయి. అక్కడ వ్యూ ఎలా ఉందో చూపిస్తారండి. అక్కడ కూర్చొని తినడానికి నూడిల్స్, కూల్ డ్రింక్స్ తేడానికి వెళ్ళిండు మా డాడీ. కూల్ డ్రింక్స్ తేయండి బాబాయ్ అని పంపిస్తే ఏం చేసిండంటే మా బాబాయ్ అటు పోయిండు, ఒక కోటర్ తీసుకొని వచ్చిండు. చూడండి
ఇదే ఊరు బాబాయ్? ఫత్తేపూర్లా. ఇగో ఫత్తేపూర్లా చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఉంది. ఇక్కడ తీసుకొని వీళ్ళిద్దరు కొట్టుకున్నారు ఇప్పుడు. నీకు న్యాయం కాదు. ఏంటిది మామూలు ఎక్స్పెక్ట్ చేయలేకింత బామ్మో ఇదేంది ప్రళయం అంటే ఇది కదా. ఎంత గజ ఈతగాడైనా ఇదేం చేయలేడు కదా.
పిల్లలు ఎవరు ఫతేపూర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకున్న ఎగ్ నూడిల్స్ని ఇక్కడ చెట్టు కింద ఒక దగ్గర మంచి ప్లేస్ తీసుకొని ఆగి తిని కొద్దిసేపు పక్కనే ప్రశాంతంగా కూర్చొని ఇంటికి తిరిగి వచ్చేసాం. ఆ రోజు నా బర్త్డే కాబట్టి కేక్ తెప్పించి నైట్ కేక్ కట్ చేయించారండి మా పిల్లలు మా ఆయన. అంతే అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కీప్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.